జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి ఉగ్రవాద దేశం ఎవరా ఈ పాకిస్తాను మళ్ళా ఒక కొత్త ప్లాన్ వేసింది ఇప్పుడు ఏం లే కాళ్ళు పట్టుకునేదానికి ఎవరి కాళ్ళ మన భారత్ కాళ్ళు పట్టుకునేదానికి సిద్ధమైపోయింది ఈ సందర్భంగా భారత్ ముందు ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది సరే అది ఏం ప్రతిపాదన తీసుకొచ్చింది దాని కథ ఏంది దాని లంగా వ్యాపారం ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా భారతదేశానికి మన శత్రు దేశమైనటువంటి ఉగ్రవాద దేశానికి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనింది ప్రతి దాడులను తిప్పికొట్టడం ఈ విధంగా ఇరు దేశాల సరిహద్దుల్లో చెప్పాలంటే ఒక యుద్ధమే నడుస్తుంది సరే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులకు దిగగా భారత్ దాడులను తట్టుకోలేక ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వీళ్ళ బతుకులకి వీళ్ళకి ఎందుకు యుద్ధాలు పౌరుషాలు అంత అవసరం వీళ్ళక అవసరం అంటాలే ఎంతసేపటికి రాత్రిలో ఏ దొంగ దెబ్బలు తీసేదానికి రే ఇంతగా మీ వాళ్ళలో ఎవరన్నా ప్యాంట్లు వేసుకునే వాళ్ళు ఉండారా మీ వాళ్ళలోనా అన్ని లంగాలేనా కాదు ఎవరన్నా మొగాళ్ళు ఉన్నారు మీ దేశంలో ఎంతసేపటికి దొంగ దెబ్బలు తీయడం చెప్తే మొగతనంగా ఎదురుగా వచ్చి ఫేస్ టు ఫేస్ యుద్ధం చేసేది మీ చేతరాదా మీ వాళ్ళకా చేతరాదా అంటాలే సరే ఇకపోతే ఇప్పటికే పలు ఆర్మీ బేసులతో పాటు సరిహద్దుల్లోనూ భారీగా నష్టాన్ని చవి చూసినటువంటి పాకిస్తాను ఇప్పుడు ఓ వైపు దాడులు చేస్తూనే మరోవైపు భారత్తో కాళ్ళబేరానికి వచ్చినట్టే కనిపిస్తుంది అంటే ఇది ఒక పై ఎత్తు కూడా కావచ్చు మనమేమి తుళ్ళిపడాల్సిన అవసరం లే ఏమే పాకిస్తాన్ ఉప ప్రధాని అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ఈయన గారు భారత్ ముందు ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన పెట్టాడు అదేందయ్యా అంటే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు మేము సిద్ధమని చెప్పేసి ఈయన గారు ప్రకటించినారు చూడండి కానీ ఈయన ఒక కండిషన్ పెట్టాడు ఆ కండిషన్ ఏందో కూడా చెప్తా పాకిస్తాన్ పైన భారత్ దాడులు ఆపితే తాము కూడా ఆపుతామని చెప్పి వెల్లడించాడు అటైతే ఒక పని చేయాలరా మీ దేశంలో ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఏలే బేషరతుగా అన్ని కూడా బ్యాన్ చేసేయండి తర్వాత వచ్చేసి మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా భారత్కు అప్పగించండి ఈ కండిషన్ ఓకే అనుకుంటే దీనికి ఓకే మీరు ఉగ్రవాదాన్ని మీరు వదిలిపెట్టలేరు ఎందుకంటే పాము అన్నాక విషయం ఉంటుంది ఈ పాకిస్తాన్ అన్నాక దానికి ఉగ్రవాదం ఉండాలా అది మీ జీవితంతో అట్ట కలగలిసిపోయింది మీరు దాన్ని ఎట్ట వదులుకోగలుగుతారు మీరు ఉగ్రవాదాన్ని వదులుకోలేకున్నారు దాన్ని వదిలిపెట్టకుండానే ప్రపంచానికి లేనిపోని ఈ డెకాయిట్ మాటలని చెప్తా అబద్ధ ప్రచారాలను కూడా చేస్తా మేమే ఉగ్రవాద బాధిత దేశం అని చెప్పుకుంటా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉగ్రవాద సంస్థలను వాటిని పెంచి పోషిస్తా వాటిని నిధులు ఇస్తా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తా వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామాన్ని అంతా ఇస్తా కూడా మళ్ళీ ఇటువంటి లంగా వ్యాపారాలు బాగా చేయడానికి అసలు మీకు సిగ్గు లజ్జా లేదంటారా ఎట్లా పుట్టారు మీరు మనుషులుగానా నాకు ఎందుకు డౌటేరా మీరు మనుషులా కాదా లేకపోతే మీరు ఏదైనా స్పెషల్ బ్రీడ్ అనే నాకు ఇప్పటికీ డౌట్గానే ఉండదా అయితే భారత్ దాడులు ఆపితే ఈ ఉద్రిక్తల తగ్గింపునకు సిద్ధం అని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నారు కదా ఇదే విషయాన్ని అమెరికాకు కూడా స్పష్టం చేసినామని చెప్పినారు నువ్వు అమెరికాకి స్పష్టం చేయి జపాన్కి స్పష్టం చేయి ఇటలీకి స్పష్టం చేయి నువ్వు ప్రపంచానికి మొత్తం స్పష్టం చేయి నువ్వు ఎన్ని చెప్పినా కూడా అదేదో చెప్తారు పెద్దవాళ్ళు సామెతోటి చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఏందో అని చెప్పే కాదు మీ నీతులు ఎవరికి రా చెబుతారు మీ మాటలు ఎవరికి చెప్తారు నమ్మేదానికంటే ఎవరు సిద్ధంగా ఉన్నారంటాలే ఈసారి మాత్రం మీకు ముహూర్తం ఫిక్స్ చేశాము మీ పెళ్లి జరగడం మాత్రం ఖాయం అది మాత్రం ఫిక్స్ దాంట్లో మాత్రం మార్పులే అయితే ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్క్ రూబియో ఫోన్ చేసి కాల్పులు విరమించాలని చెప్పేసి పాకిస్తాన్ కోరినాడు మరోవైపు వచ్చేసి భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారికి కూడా ఈ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఈ రూబియో ఫోన్ చేసి ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పి కోరినారు పాటిస్తాం ఇదంతా కూడా చక్కదిద్దినాక ఈ ఉగ్రవాదాన్ని కాలు కింద తొక్కినాక అప్పుడు సంయమనం పాటించాం అప్పుడు దాకా అయితే కుదరదు ఎందుకంటే దానివల్ల మేము రోజు గిచ్చించుకోలేం కొరికించుకోలేం అర్థమవుతుంది దాన్ని అంతం చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఏదైనా చర్చలు పాడు ఏదైనా ఉంటే ఏమైనా చాయ్ నీళ్ళు తాగేది ఏమైనా బిస్కెట్లు తినేది ఏమైనా కథలు ఏమైనా ఉంటే మళ్ళీ ఏమైనా ఉంటే చూసుకుందాం అది ఈయన గారికి సరైన సమాధానం చెప్పినాడు మన జయశంకర్ గారు ఈ పాకిస్తాన్ విషయంలో భారతదేశం సరైన విధానాన్ని అనుసరిస్తున్నట్లు జయశంకర్ గారు అయితే స్పష్టం చేశారు అంటే మేమేం చేస్తున్నామో మాకు బాగా తెలుసు మేము చేసే ప్రతి పని కూడా స్పృహలో ఉండే చేస్తున్నాము దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మేము అనుసరించేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఇది కరెక్టేనో మేము బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నామని చెప్పేసి ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు అంటే మేము వెనకడిగేసే ప్రశ్నే లేదు మేము ఏదైతే చేయాలనుకున్నామో అది చేసి తీరుతామని చెప్పేసి గుర్తున్నా మీకు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినారా ఉగ్రవాది అనేవాడు కానీ
ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ భూబండల మీద ఎక్కడ దాంకొని ఉన్నా కూడా ఇతికి లాక్కొచ్చి చంపుతామని చెప్పినాడు. అర్థమవుతుందా? గుర్తున్నది కదా మీకు అది విషయం. కానీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంలో పాకిస్తాన్ అయితే ఉన్నది. ఏది ఇన్ని డ్రామాలు చేస్తా కూడా వాళ్ళే ఊరికే ఉంటున్నారా? చెనుకుతానే ఉన్నారు, అంటే రెచ్చగొడతానే ఉన్నారు. భారత బలగాలను ఏదో ఒక విధంగా ఈ డ్రోన్లు పంపించో లేకపోతే మిసైల్స్ పంపించో ఏదో ఒక విధంగా రెచ్చగొడతానే ఉన్నారు. సరిహద్దుల వెంట ముందుకు చొచ్చుకొచ్చినాయి ఈ పాక్ బలగాలు. మరోవైపు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఎదుర్కొనేందుకు మన భారతీయ సేనలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అది ఆ విషయమా? ఏమంటారా? నాకు ఒక మాట చెప్పండి, ఈ దరిద్రం వదిలిపోవాలనుకుంటున్నారా ఇంతటితో? లేకపోతే దీన్ని ఇంకా అట్నే కాదో ఈ బబుల్ గమ్ ఉంటుంది కదా దాని మరి సాగదీయాలనుకుంటారా? ఏమనుకుంటారు మీరు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనకి ఈ దెబ్బతో ఈ దరిద్రం అనేది మనకు వదిలిపోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏమంటారా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవించినట్లయితే, అదేవిధంగా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.